అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో తొలి ఏకాదశి రోజున ఉపవాసం అనేది ఎలా చేయాలి, ఏమి తినాలి ఏమి తినకూడదు, ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉపవాస విరమణ సమయం ఎప్పుడు, పాటించాల్సినటువంటి ఏకాదశి నియమాలు ఏమిటి, ద్వాదశి గడియలు ఎప్పుడు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అసలు ముందుగా తొలి ఏకాదశి అంటే ఏమిటి, దాని విశిష్టత గురించి తెలుసుకుందాము. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తారు. అందుకే దీన్ని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజున యోగ నిద్రకి ఉపక్రమించేటువంటి విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. దాన్నే ఉత్తాతన ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి పండుగని పేలాల పండుగ అని కూడా పిలుస్తారండి. ఎంతో విశిష్టమైన మహిమాన్వితమైనటువంటి తొలి ఏకాదశి పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే జూలై 6, 2025 ఆదివారం రోజున అండి. ఏకాదశి తిథి ప్రారంభము జూలై 5, 2025 శనివారము సాయంత్రం 6:58 ప్రారంభమయ్యి జూలై 6, 2025 ఆదివారం రాత్రి 9:14 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. ఎవరైతే ఏకాదశి వ్రతంని ఆచరించేవారు వారు జూలై 5 శనివారము పగటిపూట భోజనం చేసి ఆ రోజు సాయంత్రం నుంచి అంటే సాయంత్రం పూట భోజనం అనేది తీసుకోకుండా ఏదైనా లైట్గా అల్పాహారం అనేది తీసుకొని అప్పటి నుంచే మీరు ఉపవాసం అనేది ఉండాలండి. ద్వాదశి గడియలు ప్రారంభం చూసుకున్నట్లయితే జూలై 6, 2025 ఆదివారం రోజున రాత్రి 9:15 ప్రారంభమయ్యి జూలై 7, 2025 సోమవారం రోజున రాత్రి 11:10 వరకు ఉంటుంది. ఉపవాసం ఉన్నవారు ఎప్పుడు విరమించాలి అంటే జూలై 7 సోమవారం రోజున. ఉపవాసం విరమించడానికి శుభ సమయం వచ్చేసి జూలై 7, 2025 ఉదయం 5:29 నుంచి ఉదయం 8:16 లోపు మీరు ఉపవాసంని విరమించవచ్చు. అయితే ఈ తొలి ఏకాదశి రోజు నాడు అసలు ఏమి చేయాలి, ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు అసలు ఉపవాసం అనేది ఏ విధంగా ఉండాలి, ఆ నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రి నుంచి భోజనం అనేది చేయకుండా ఉండాలండి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం అనేది ఆచరించి శ్రీహరిని నిష్ఠ నియమాలతోటి పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి ప్రతిమకు కానీ లేదా పటానికి కానీ పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టి చక్కగా పువ్వులతోటి పూలమాలలతోటి తులసి దళాలతోటి చక్కగా అలంకరణ అనేది చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి అనేది ఇవ్వాలండి. ఈ తొలి ఏకాదశి రోజు నాడు పేలాల పిండిని కూడా తప్పకుండా నైవేద్యంగా పెడతారు విష్ణుమూర్తికి. ఈ రోజు మొత్తం ఉపవాసం అనేది ఉండాలి. అంటే పొద్దున ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రిపూట కానీ భోజనం అనేది చేయకూడదు. ఉపవాసం అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు అంటే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, శ్రామికులు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, గర్భిణీలు కానీ, బాలింతలు కానీ వీరు కటిక ఉపవాసం అనేది చేయకుండా పాలు కానీ పండ్లని కానీ లేదా పండ్ల జ్యూస్ను కానీ తీసుకోవచ్చండి. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం ఆడరాదు. అలాగే బ్రహ్మచర్యం అనేది పాటించాలి. దుష్ట ఆలోచన అనేది చేయకూడదు. ఈరోజు రాత్రంతా జాగరణ అనేది చేయాలండి. ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చినవి కానీ వండినవి కానీ మాంసాహారము, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అలాగే మంచం పైన కూడా శయనించకూడదని పురాణాలు తెలియచేస్తున్నాయి. అవకాశం ఉన్నవారు ఉదయం పూట దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే స్తోత్ర పారాయణాలు వీలైతే తప్పకుండా ఈ రోజున గోపూజ చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి రోజున విష్ణు నామస్మరణ అనేది చేసుకోవడం చాలా చాలా మంచిది. రాత్రి వేళ జాగరణ అనేది చేస్తూ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భాగవతాన్ని చదువుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందవచ్చని పురాణాలు తెలియచేస్తున్నాయి. ఇలా ఏకాదశి రోజు నాడు చేసుకొని మరునాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతకాలాన్ని లేచి స్నానం అనేది ఆచరించి దేవతారాధన చేసుకొని వెంటనే శుచితో చేసినటువంటి మహా నైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి
వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం అనేది పెట్టి మీరు భోజనం అనేది చేయాలి, అంటే ఉపవాసం అనేది విరమించాలి. ఒకవేళ అతిథి లేకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి వారికి కానీ లేదా ఏవైనా జీవరాశులకు కానీ, కనిపించేటువంటి జీవరాశులకు కానీ ఇంటి బయట ఒక ముద్ద అనేది పెట్టి వచ్చి భోజనం అనేది చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిదండి. ద్వాదశి రోజు నాడు, ద్వాదశి గడియలు ఉన్నప్పుడు. మహిమాన్వితమైనటువంటి ఏకాదశి పర్వదినాన ఈ వ్రతాన్ని ఆచరిస్తే, ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూదానం చేసినంత, అశ్వమేధ యాగం చేసినంత, 60,000 సంవత్సరాల తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెప్తున్నాయి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.